హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. హనీమూన్ తర్వాత వినీతాకి ఈరోజే మొదటి వర్కింగ్ డే. ఉదయం ఆమె నిద్ర లేచేసరికి సమయం 7 అయ్యో, ఏంటి ఇంతసేపు పడుకున్నాను, ఈరోజు ఆఫీస్ ఉంది అన్న విషయం మర్చిపోయాను అని వినీత కంగారుగా నిద్ర లేచింది. ఆమె మనసులో లెక్కలు వేసుకోవటం మొదలుపెట్టింది. నేను త్వరగా తయారవ్వాలి, త్వరగా టిఫిన్ చేసి 8 గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరాలి. బహుశా అప్పటికి రతన్ కూడా నిద్రలేచి, పద వినిత, నేను నిన్ను ఆఫీస్లో దింపుతాను అని నవ్వుతూ అంటాడేమో. ఇలాంటి తీపి ఆశలతో వినిత రెడీ అయ్యింది. కానీ తలుపు తెరవగానే ఆమె కళ్ళ ఎదుట ఉన్న దృశ్యం చూసి స్తంభించిపోయింది. ఆమె అత్తగారు బయట నిలబడి తనని సొంత కోడలిలా కాకుండగా పనికి ఆలస్యంగా వచ్చిన పని మనిషిలా ఆమె వైపు చూస్తూ ఉంది. ఆమె ముఖం కఠినంగా, కళ్ళల్లో ఏ భావమూ లేకుండగా నిలబడి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. కోడలా, నిద్ర లేచే సమయం ఇదేనా? మీ మామగారు చాలాసేపటి నుండి టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వినిత కంగారు పడిపోయి, సరే అత్తయ్య గారు, ఇప్పుడే చేస్తాను అని చెప్పి ఆమె త్వరగా వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొని వచ్చింది. సరిగ్గా అప్పుడే ఆమె అత్తగారు మరో బాంబును పేల్చింది. జాగ్రత్త కోడలా, నువ్వు ఉద్యోగం చెయ్యాలనుకుంటే చెయ్యి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఉద్యోగానికి వెళ్లే ముందు టిఫిన్ తయారు చేసి మధ్యాహ్నం భోజనం కోసం వంటలు వండి టేబుల్ మీద పెట్టి వెళ్ళు. ఎందుకంటే నేనిక నుంచి అంత పని చెయ్యలేను. వినిత ఒక్క క్షణం పాటు ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె ఏదైనా చెప్పేలోపే ఆమె అత్తగారు ముందుగా ఇలా అన్నారు. హా, బయట 4 డబ్బులు సంపాదించగానే ఇంటి పనుల నుండి విముక్తి లభిస్తుందని అనుకోవద్దు. ఒక స్త్రీ యొక్క నిజమైన గుర్తింపు వంటగదిలో ఉంటుంది, ఉద్యోగంలో కాదు. వినిత మెల్లగా సరే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె టీని పొయ్యి మీద పెట్టి బంగాళదుంపల తొక్క తీయటం ప్రారంభించింది. వినిత ఒక న్యూస్ ఛానల్లో పనిచేసేది. ఆమె ఆఫీస్కు వెళ్లే తొందరలో ఉంది. అందుకే తను కంగారుగా చెయ్యగలిగిన పనులన్నీ పూర్తి చేస్తుండగా అప్పుడే ఫోన్ స్క్రీన్ మెరిసింది. అది చీఫ్ ఎడిటర్ నుండి వచ్చిన మెసేజ్. వినిత, ఈరోజు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉంది. సరిగ్గా 9 గంటలకల్లా స్క్రిప్ట్ సిద్ధంగా ఉండాలి. వినిత నుదుటిపై చెమటలు పట్టడం మొదలయ్యింది. ఆమె ఒక చేతిలో గరిటను పట్టుకొని మరో చేతిలో మొబైల్ పట్టుకొని టైప్ చేస్తూ ఉంది. సరిగ్గా 7:30కి రతన్ ఆవలిస్తూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి కూర్చొని, వినిత, నా టీ ఎక్కడా? నా బ్లూ షర్ట్ని ఇస్త్రీ చెయ్యలేదా అని అడిగాడు. వినిత చెమటతో తడిసిపోయింది. వెనక్కి తిరిగి చూడగా రతన్ వంటగది బయట ఒక కుర్చీలో కూర్చొని ఏ దిగులు లేకుండగా తన మొబైల్ ఫోన్ను చూసుకుంటూ కనిపించాడు. వినిత నిశ్శబ్దంగా టీ తీసుకొని వచ్చి అతని ముందు పెట్టి ఆ తర్వాత అల్మారాలో నుంచి అతని చొక్కా తీసి త్వరగా ఇస్త్రీ చేసింది. రతన్ టీ తాగుతూ, మై డియర్, ఉదయం కాస్త తొందరగా లేవచ్చు కదా, లేకపోతే పనులన్నీ అస్తవ్యస్తం అవుతాయి అన్నాడు. ఇది విన్న వినిత గుండె బద్దలైనంత పనయ్యింది. ఆమె ఏమీ తినకుండగా తాగకుండగా తన బ్యాగును తీసుకొని ఆఫీస్కు బయలుదేరింది. ఆమె క్యాబ్లో కూర్చున్నప్పుడు తెలియకుండగానే ఆమె గతం తాలూకా జ్ఞాపకాలు గతాన్ని గుర్తుకు తెచ్చాయి. వినిత తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి చాలా చిన్న వయసులోనే చనిపోయారు. ఇంటి వ్యవహారాలు ఆమె తల్లి సుమిత్ర, అన్నయ్య అనురాగ్ చూసుకునేవారు. వినిత చదువుల్లో చాలా చురుగ్గా ఉండేది. ఆమెకు సుమారు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. అది దీపావళి సమయం. ఇంటికి రంగులు వేస్తున్నారు. వినిత ఎంతో ఉత్సాహంగా తన తల్లితో, అమ్మా, ఈసారి నా గది గోడలకు నీలం రంగు వెయ్యి, నాకు ఆకాశం రంగు అంటే చాలా ఇష్టం అని చెప్పింది. సుమిత్ర తేలిగ్గా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇల్లంతా క్రీమ్ రంగులో ఉంది, నీ గదికి సపరేట్గా నీలం రంగు వేస్తే ఎలా ఉంటుంది? అయినా ఈ ఇంటికి నువ్వు 4 రోజుల అతిథివి మాత్రమే. నీ అత్తగారింటికి వెళ్ళి నీకు నచ్చిన రంగు వేసుకో. నీ సొంత ఇంటికి వెళ్ళాక
నీ ఇష్టానుసారంగా ఉండు, కానీ ఇక్కడ మాత్రం అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి అంది. అది కేవలం రంగుకు సంబంధించిన విషయమే కానీ మొదటిసారిగా 15 ఏళ్ల వినిత లేత మనసుపై ఒక సుత్తి దెబ్బ పడింది. నా సొంత ఇంట్లో నా ఇష్టాలకు విలువ లేదా? ఏంటి, ఇది నా ఇల్లు కాదా? ఆమెకు వయసు పెరిగే కొద్దీ ఈ విషయం ఒక దయ్యంలా ఆమెను వెంటాడింది. ఇంటి బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆమె సోదరుడి ప్రతి కోరికను, అది కొత్త బ్రాండ్ బూట్లు కావాలన్నా లేదా స్నేహితులతో ట్రిప్పుకు వెళ్ళాలన్నా, ఇంటి బడ్జెట్తో ఏ సంబంధం లేకుండగా, అలాగే ఏ ప్రశ్నలు వేయకుండగా తన తల్లి తీర్చేది. కానీ వినిత మాత్రం ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఒక మంచి కాలేజ్లో జర్నలిజం చదవాలనే తన కోరికను వ్యక్తపరిచినప్పుడు ఆమె తల్లి కోపంగా ముఖం చిట్లిస్తూ, వినిత, ఆడపిల్లవైన నీకు మేము డబ్బు ఖర్చు చేసి ఎందుకు అంత పెద్ద చదువులు చదివించాలి? ఎంత చదువుకున్నా చివరికి వంటగదిలో వంటలు చేయక తప్పదు. కాబట్టి దగ్గరలో ఉన్న ఏదో ఒక కాలేజీలో బిఏ చదువుకో. ఒక మంచి కుటుంబాన్ని చూసి నీకు పెళ్లి చేస్తాను. అయినా జర్నలిజం అనే విభాగం స్త్రీలకు సరిపోదు అని చెప్పింది. కానీ వినిత మాత్రం ఆమె పట్టుదలను వదులుకోలేదు. ఆమె ఓటమిని అంగీకరించకుండగా నిద్రలేని రాత్రులు గడుపుతూ సవాళ్లను ఎదుర్కొంటూ ఆమె ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించింది మరియు తన కష్టంతో స్కాలర్షిప్ సంపాదించి తన చదువును పూర్తి చేసింది. ఆమె ఒక ప్రతిష్టాత్మక న్యూస్ ఛానల్లో అసిస్టెంట్ రిపోర్టర్గా చేరింది. తన మొదటి జీతం వచ్చినప్పుడు ఆమె తన తల్లికి బంగారు చెవిపోగులు మరియు తన సోదరుడు అనురాగ్కు ఖరీదైన వాచ్ను కొనిచ్చింది. కానీ ఆమె తల్లి కళ్ళల్లో ఒక వింత సంకోచం కనిపించింది. ఈ చెవిపోగులు చాలా అందంగా ఉన్నాయి, కానీ వినిత, మన శాస్త్రాల ప్రకారం కూతురి డబ్బు తినటం పాపం అని చెబుతూ చెవిపోగుల బాక్సును తిరిగి పెడుతూ ఆమె తల్లి అంది. కానీ అమ్మ, నువ్వు అనురాగ్ అన్నయ్య జీతాన్ని హక్కుగా భావించి తీసుకుంటావు. మరి నాది ఎందుకు తీసుకోవు? వినిత గొంతు బాధతో కూరుకుపోయింది. అమ్మ వినిత, అనురాగ్ ఈ ఇంటికి వారసుడు. నువ్వు వేరొకరి ఆస్తివి. రేపు నువ్వు నీ అత్తగారింటికి వెళ్ళాలి అంది. ఆ రాత్రి వినిత తన గదిలో చాలాసేపు ఏడ్చింది. అనురాగ్ యొక్క ప్రతి చిన్న పెద్ద విషయం ఇంట్లో ఎలా ఒక కథగా మారిపోతుందో ఆమె చూసింది. వినిత సాధించిన ప్రతి విజయాన్ని అది తన పెళ్లి విలువను ఎంత పెంచుతుందో లేదా తగ్గిస్తుందో అనే త్రాసులో తూచేవారు. ఈ ఆలోచన ఆమె మనసులో కూడా పాతుకుపోవటం మొదలయ్యింది. తను ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా తాను మాత్రం ఈ ఇంటి గోడల మధ్యలో ఎప్పటికీ ఒక అతిథిగానే ఉంటుంది. ఆమె తనను తాను సముదాయించుకోవటం మొదలుపెట్టింది. నేను వివాహం చేసుకొని వెళ్ళిన ఆ ఇల్లే నా సొంత ఇల్లు అవుతుంది. అక్కడే నాకు నా హక్కులు మరియు నా అభిప్రాయాలకు చోటు దొరుకుతుంది అని. ఇక వినితాను తన సొంత ఇంటికి పంపించే ప్రక్రియ మొదలయ్యింది. రతన్ మంచి కుటుంబానికి చెందిన అబ్బాయి. అతడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ హెడ్గా పనిచేస్తున్నాడు. మొదటి చూపులోనే రతన్ ఇతర అబ్బాయిల కన్నా భిన్నమైన వాడని వినితాకి అనిపించింది. ఎందుకంటే అతను కట్నం, కుటుంబం లేదా వంట గురించి మాట్లాడలేదు. అతను వినితాతో తన ఉద్యోగం, తన ఇష్టాలు, తన కలల గురించి మాట్లాడాడు. వినిత, నాకు సాదాసీదాగా ఉండే గృహిణి లాంటి అమ్మాయి వద్దు. నాకు ఒక ఆధునికమైన ఇండిపెండెంట్ భార్య కావాలి. నువ్వు కేవలం నా భార్యవి కాదు, నా భాగస్వామివి. పెళ్లి తర్వాత కూడా ఇప్పుడు చేస్తున్నట్లే నీ కెరీర్ను కొనసాగించు. రతన్ను కలిసినప్పుడు వినితాకు ఇలా అనిపించింది. తన జీవితమంతా వెతుకుతున్న ఇల్లు నిజంగా దొరికినట్లు భావించింది. అది ఎలాంటి ఇల్లు అంటే అక్కడ ఆమె అద్దెదారుగానో సంరక్షకురాలిగానో ఉండకుండగా యజమానిగా ఉండాలి అని కోరుకుంది. అక్కడి గోడల రంగును తానే స్వయంగా ఎంచుకుంటుంది. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అప్పగింతల సమయంలో ఆమె తల్లి ఆమెను కౌగిలించుకొని ఏడుస్తూ వినిత చెవిలో గుసగుసలాడింది. వినిత, ఇకపై ఇదే నీ ఇల్లు. తల్లి, నీ పల్లకి పుట్టింటి నుండి బయలుదేరుతుంది. నీ శవపేటిక అత్తారింటి నుండి మాత్రమే బయలుదేరాలి. ఇకపై నీ తల్లిదండ్రుల తలుపులు
కేవలం ఆతిథ్యం కోసం మాత్రమే తెరుచుకుంటాయి అంది. ఒకప్పుడు తాను ఉంటున్న ఇల్లు ఇప్పుడు అకస్మాత్తుగా తనకు పరాయిదిగా మారిపోయింది. తనకు అంతగా పరిచయం కూడా లేని మనుషులున్న ఇల్లు ఒక్కసారిగా తన సొంతమైపోయింది. పెళ్లి తర్వాత మొదటి కొన్ని రోజులు చాలా ఆనందంతో నిండిపోయాయి. కానీ హనీమూన్ ముగించుకొని తిరిగి రాగానే ఆధునికత, ప్రగతి అనే పైపూత అంతా తొలగిపోయింది. వినిత ఎదుర్కొన్న వాస్తవం ఏ న్యూస్ ఛానల్లోని పరిశోధనాత్మక కథనం కన్నా మరింత చేదుగా ఉంది. ప్రతిరోజు వినిత ఉదయం 8 గంటలకల్లా ఇంటి పనులన్నీ ముగించుకొని న్యూస్ ఛానల్కు బయలుదేరేది. సాయంత్రం ఆఫీస్ రాజకీయాలు, గడువులు, రోజంతా ఉండే తీవ్రమైన పని ఒత్తిడి వల్ల అలసిపోయి ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రతన్ సోఫాలో పడుకొని తన మొబైల్ ఫోన్ను చూస్తూ ఉండేవాడు. తన అత్తామామలు టీవీ చూడటంలో నిమగ్నమై ఉండేవారు. వినిత ఇంట్లోకి అడుగు పెట్టగానే తన అత్తయ్య పిలుపు వినపడేది. "కోడలా, వచ్చేసావా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి టీ పెట్టు. రతన్ బాగా అలసిపోయి ఆఫీస్ నుండి వచ్చాడు" అనగానే వినిత నిశ్శబ్దంగా తన బ్యాగును కింద పెట్టి వంటగదిలోకి హడావిడిగా వెళ్ళింది. ఒకరోజు ఛానల్ ఒక పెద్ద రాజకీయ సంక్షోభాన్ని ప్రసారం చేస్తుంది. వినిత భయంకరమైన తలనొప్పితో, కాళ్ళ నొప్పితో ఇంటికి తిరిగి వచ్చింది. రతన్ టీవీ చూస్తూ ఉన్నాడు. వినిత లోపలికి రాగానే మంచం మీద పడుకుంది. "ఏమయ్యింది? ఈరోజు నువ్వు టీ పెట్టలేదని అమ్మ అంటుంది. అమ్మకు తలనొప్పిగా ఉంది. త్వరగా లే" అని రతన్ లోపలికి వస్తూ అన్నాడు. "అది, ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదు. ఈరోజు మీరు టీ పెడతారా ప్లీజ్" అని వినిత కళ్ళు మూసుకొని అంది. వినిత ఏదో దైవదూషణ చేసినట్లుగా రతన్కు తీవ్రమైన కోపం వచ్చింది. "నేనా? నేను టీ చెయ్యాలా? వినిత, నీకు తెలుసు కదా నాకు వంట పనులు చేయటం అస్సలు రాదు. అయినా మా అమ్మ ఏమనుకుంటుంది? నువ్వు మోడ్రన్ అమ్మాయివి అంటే దానర్థం ఇంటి బేసిక్ రూల్స్ని మర్చిపోవటం కాదు. నువ్వు ఈ ఇంటి కోడలివి. రతన్, నువ్వు కూడా ఈ ఇంటికి కొడుకువే కదా. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యలేవా?" వినిత లేచి కూర్చుంది. "నీ పనా? నీలాంటి ఇండిపెండెంట్ అమ్మాయిలతో వచ్చిన సమస్యే ఇది. కొంచెం డబ్బు సంపాదించటం మొదలు పెట్టగానే మీకు ఈగో పెరిగిపోతుంది. వెళ్ళి ఆకాశం మీద కూర్చుంటారు" అంటూ రతన్ కోపంగా గొనుక్కుంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ క్షణంలో రతన్కు స్వతంత్ర భావాలున్న భార్య వద్దు అని వినితకు స్పష్టంగా అర్థమయ్యింది. అతనికి మగవాడిలా సంపాదించే భార్య కావాలి. కానీ ఇంటికి తిరిగి వచ్చాక ఏ ప్రశ్న అడగకుండగా సేవ చేసే తన పాత సతీ సావిత్రి పాత్రలోకి మారిపోయే స్త్రీ కావాలి. శాలరీ ఆధునికంగా ఉండి జీవితం మాత్రం పాతకాలం నాటిదిగా ఉండే స్త్రీ కావాలి. ఎందుకంటే ఇంటి పనులలో సహాయం చేయటం రతన్ పౌరుషానికి విరుద్ధం. వినితకు తన తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. "నీ అత్తగారి ఇల్లే నీ నిజమైన ఇల్లు. అక్కడికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు" అంది. కానీ ఇక్కడ తాను ఇష్టానుసారంగా నడుచుకోవటం అటుంచినా కనీసం అనారోగ్యానికి గురయ్యే హక్కు కూడా లేకుండగా పోయింది. వారికి పెళ్లి జరిగి ఇప్పుడు 6 నెలలు గడిచాయి. వినిత ఆ ద్వంద్వ బాధ్యతను ఎలాంటి ఫిర్యాదులు లేకుండగా మోస్తూ వస్తుంది. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే విధేయత గల కోడలిగా మారిపోయేది. కానీ ఈ ఆధునిక అత్తగారింటి కుట్రలు వినిత శారీరక శ్రమకు మాత్రమే పరిమితం కాలేదు. వారి దృష్టి ఇప్పుడు ఆమె స్వాతంత్రంగా భావించే దానిపై పడింది. అదే ఆమె సంపాదన. ఆ సాయంత్రం ఆమె మామగారు గొంతు సవరించుకొని చాలా మృదువైన స్వరంతో సంభాషణను ప్రారంభించాడు. "తల్లి వినిత, మనమంతా ఒకే కుటుంబం. రతన్ తన జీతాన్ని నాకు ఇస్తాడు. దానితో నేను ఇల్లు నడుపుతాను, పెట్టుబడులు పెడతాను. నీ జీతం నీ సొంత అకౌంట్లోనే ఉంటుంది. అది సరికాదు. మనం కూడా ఇంటి ఖర్చులు చూసుకోవాలి. నీ జీతాన్ని రతన్ మరియు నా జాయింట్ అకౌంట్లోకి బదిలీ చేసేసాయి. నీకు ఏదైనా ఖర్చు ఉంటే నా నుండి లేదా రతన్ నుండి అడిగి తీసుకో" అనగానే వినిత నిశ్చేష్టురాలయ్యింది. తన తండ్రి యొక్క ఈ అసంబద్ధమైన డిమాండ్ను అతను వ్యతిరేకిస్తాడేమో అనుకుంటూ ఆమె రతన్ వైపు చూసింది. కానీ అతను ఏమీ మాట్లాడలేదు. "మామయ్య గారు, ఇంటి ఖర్చులలో నా వంతు నేను పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా జీతం మొత్తం నా అకౌంట్లోనే ఎందుకు ఉండకూడదు?"
అంటే నాకు నా సొంత ఖర్చులు ఉన్నాయి, నాకు కూడా కొంత డబ్బు అవసరం ఉంటుంది అనగానే ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. సరిగ్గా అప్పుడే ఆమె అత్తగారు కల్పించుకొని గట్టిగా అరవటం మొదలుపెట్టండి. వినండి, నా డబ్బు అంటుంది. నేను మీకు ముందే చెప్పాను కదండి, తను మన మాట వినదు అని. ఈ ఉద్యోగం చేసే అమ్మాయి ఈ ఇంటిని తనదిగా భావించటం లేదు. ఆమె ఆలోచనంతా నా గురించి మరియు మీ గురించి మాత్రమే నడుస్తుంది. అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు అని వినిత వివరించటానికి ప్రయత్నించింది. అయితే వినిత, విషయం ఏంటి అని రతన్ కోపంగా అన్నాడు. నాన్న చెప్పింది నిజమే. మనం ఒకే కుటుంబం అయినప్పుడు ఇది నీ ఇల్లు. అలాంటప్పుడు వేరు వేరు అకౌంట్లలో పెట్టుకోవడంలో అర్థం ఏమిటి? ఈ డబ్బును నీ తల్లిదండ్రులకు పంపించాలనుకుంటున్నావా? ఈ మాటలు వినిత గుండెను చీల్చే బాణంలా అనిపించింది. పుట్టింటికా? మీకేమనిపిస్తుంది? నా డబ్బును నేను మా తల్లిదండ్రులకు పంపిస్తానని అనుకుంటున్నారా? ఇలా చెబుతూ వినిత కన్నీళ్లతో ఏమీ తినకుండగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రతన్ 2 రోజుల పాటు ఆమెతో కనీసం మాట్లాడలేదు. రోజు ఎదురయ్యే మానసిక వేధింపులు, అవమానాలు, ఇంట్లో నెలకొన్న అశాంతి చివరికి వినితాను కృంగదీశాయి. మరుసటి రోజే ఆమె తన జీతాన్ని రతన్ మరియు అతని తండ్రి జాయింట్ అకౌంట్కు బదిలీ చేసింది. ఆ అకౌంట్ డెబిట్ కార్డ్ రతన్ దగ్గర ఉండేది. ఇలా ప్రతి నెల కొనసాగింది. కానీ ఇప్పుడు ఆమె దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆఫీస్కు వెళ్ళటానికి క్యాబ్ ఛార్జీ అయినా, స్నేహితురాలి పుట్టినరోజుకు బహుమతి అయినా, లేదా తన కోసం ఒక చిన్న వస్తువు ఏదైనా కొనాలనుకున్నా ప్రతిదానికి ఆమె రతన్ను లేదా తన మామగారిని బతిమాలుకోవాల్సి వచ్చింది. రతన్, నాకు 5,000 కావాలి. ఆఫీస్ కోసం కొన్ని బట్టలు కొనాలి అని ఒకరోజు వినిత సంకోచిస్తూ చెప్పింది. ఏంటి? పోయిన నెలే కదా నువ్వు ఒక కుర్తీని కొన్నావు. మీ ఆడవాళ్లకు ఎన్ని బట్టలున్నా సరిపోవు. ఇంట్లో ఇప్పటికే చాలా ఖర్చులు ఉన్నాయి. దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకో. నేను నీకు 2,000 ఇస్తాను. ఇందులో నీ షాపింగ్ పూర్తి చేసుకో అని చెప్పి రతన్ డబ్బును వినిత చేతుల్లో పెట్టాడు. వినిత ఆ 2,000 నోట్లను చూస్తుంటే ఒక బిచ్చగాడి గిన్నెలో డబ్బులు బిచ్చంగా వేసినట్టు అనిపించింది. క్రమంగా ఆమె పరిస్థితి పంజరంలో ఉన్న పక్షిలాగా మారిపోయింది. దాని ఆహారం కూడా తన యజమాని తన ఇష్టానుసారంగా వేస్తాడు. క్రమంగా పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఒకరోజు వినిత తల్లి సుమిత్రకు గుండెపోటు వచ్చిందని వార్త వచ్చింది. ఆమెను వెంటనే ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. వినిత తీవ్ర ఆందోళనతో ఆసుపత్రికి పరిగెత్తింది. అనురాగ్ ఆసుపత్రి బిల్లుల గురించి ఆందోళన చెందుతూ ఉండటంతో వినిత వెంటనే రతన్కు ఫోన్ చేసి తన తల్లికి ఆపరేషన్ చేయించటానికి జాయింట్ అకౌంట్ నుండి అనురాగ్ అకౌంట్కు 2 లక్షల ట్రాన్స్ఫర్ చేయమని కోరింది. దాంతో రతన్కు తీవ్రంగా కోపం వచ్చింది. వినిత, నీ ఉద్దేశం ఏంటి? 2 లక్షల చాలా పెద్ద మొత్తం. నేను పొదుపు చేసిన డబ్బుతో బంగారం కొన్నాను. అయితే ఏంటి? మనం అందులో కొంత బంగారం అమ్ముకోవచ్చు అంది. వినిత, నీకు పిచ్చి పట్టిందా? బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పుడే అమ్మలేను. అయినా మీ అన్నయ్య అనురాగ్ ఉన్నాడు కదా, అతను ఇంటికి కొడుకు. మీ అమ్మని చూసుకోవటం అతడి కర్తవ్యం. రతన్, ఆ అకౌంట్లో ఉన్నది నా సంపాదన. నాకు నా డబ్బు కావాలి. వినిత ఆసుపత్రి కారిడార్లో ఏడ్చింది. అరవకు వినిత, ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేను. దయచేసి ఇది నా డబ్బు అని చెప్పడం మాపు. నువ్విప్పుడు ఈ కుటుంబంలో ఒక భాగం. స్నేహితులు లేదా బంధువులతో ఏర్పాటు చేసుకోమని మీ అన్నయ్యకు చెప్పు. ప్రతిదానికి ఎందుకంత తొందరపడతావు? నేనిప్పుడు ఒక ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్లో ఉన్నాను. నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వినిత ఆసుపత్రి కారిడార్లో నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. సమయం గడిచిపోతుంది. నిస్సహాయంగా, దిగులుగా వినిత తన న్యూస్ ఛానల్లోని ఒక సీనియర్ ఎడిటర్కు ఫోన్ చేసింది. తను ఆమెకు మంచి స్నేహితురాలు కూడా. మొత్తం కథ విన్న తర్వాత ఆ స్నేహితురాలు ఒక్క ప్రశ్న కూడా అడగకుండగా వెంటనే 2 లక్షల ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బు జమ అయ్యింది. ఆపరేషన్ ప్రారంభమయ్యింది. కానీ రతన్ మరియు అతని కుటుంబంతో తన సంబంధం కేవలం ఒక ఆర్థిక ఒప్పందం మాత్రమేనని, అందులో ఎలాంటి భావోద్వేగ బంధం లేదని వినితాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఆ రాత్రి ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు
రతన్ టీవీ చూస్తూ ఉన్నాడు. సావిత్రిదేవి సోఫాలో కూర్చొని ఫోన్లో ఒక బంధువుతో మాట్లాడుతుంది. వినితాను చూడగానే ఆమె ఫోన్ పెట్టేసి, మీ పుట్టింటి బాగోగులు చూసుకోవటం నుండి నీకు కొంచెం తీరిక దొరికితే దయచేసి ఇంటి పనుల మీద కొంచెం శ్రద్ధ పెట్టుకోడలా. అత్తగారి నోటి నుండి ఈ మాట విన్న వినిత తనను తాను అదుపు చేసుకోలేకపోయింది. అత్తయ్య, నేను నా పుట్టింటి బాగోగులు చూసి రావటం లేదు. మా అమ్మ అనారోగ్యంతో ఉంది. చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాను. అయినా నా కష్టాల గురించి మీరెందుకు పట్టించుకుంటారు? వినిత మాటలు ఆ ఇంట్లోని నిశ్శబ్దాన్ని చీల్చాయి. ఆమె అత్తామామల ముఖాలలో ఆగ్రహం కనిపించింది. రతన్ టీవీ రిమోట్ను విసిరేసి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. వినిత, ఎందుకు దురుసుగా మాట్లాడుతున్నావు? మా అమ్మతో మాట్లాడటానికి నువ్వు వాడే స్వరం ఇదా? దురుసుగానా అంటూ వినిత కళ్ళు కోపంతో మండిపోయాయి. మా అమ్మ ప్రాణాలను కాపాడటానికి నా సొంత డబ్బుల కోసం మిమ్మల్ని అడుక్కున్నాను. అయినా కూడా మీరు మొహమాటం లేకుండగా నిరాకరించారు. అది మీ దురుసుతనం. ఈ ఇంట్లో నన్ను జీతం లేని పని మనిషిలా భావించారు. అది మీ దురుసుతనం. అంతలో మామయ్య గారు మధ్యలో అడ్డుపడి గంభీరమైన స్వరంతో, కోడలా, నీ చదువు నీ బుర్రను పాడు చేస్తుంది. నువ్వు తినే పల్లానికే కళ్ళెం వేసుకుంటావా? అదే ఆడవాళ్ళ స్వభావం. వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇచ్చినా తలపైకి ఎక్కి కూర్చుంటారు. రతన్, ఈ ఇంట్లో ఉండాలంటే ఇక్కడి నియమాలను పాటించాల్సి ఉంటుందని ఆమెకు వివరించు. చెవిటి గోడలు ఉన్న ఇంట్లో న్యాయం ఆశించలేమని వినితాకి అర్థమైపోయింది. ఒకరోజు ఆమె న్యూస్ ఛానల్ ఎడిటింగ్ రూమ్లో ఆమె ఒక రిపోర్ట్పై పనిచేస్తుంది. కథ నేపథ్యంలో మరో రిపోర్టర్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాడు. తెలంగాణకు చెందిన సుమ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కానీ ఆమె భర్త, అత్తామామలు ఆమె జీతం మొత్తం తీసుకునేవారు. అనారోగ్యంతో ఉన్న తన తండ్రి చికిత్స కోసం సుమ తన సొంత డబ్బును అడిగినప్పుడు ఆమెను మానసికంగా ఎంత హింసించారంటే, ఈ ఆర్థిక మానసిక దోపిడీ తట్టుకోలేక ఆమె ఉరివేసుకొని తన జీవితాన్ని ముగించుకుంది. ఇది వినగానే వినిత వేళ్ళు కీబోర్డుపై అలాగే నిలిచిపోయాయి. తెరపై చనిపోయి ఉన్న స్త్రీ చిత్రంలో ఆమె తన ప్రతిబింబాన్ని చూడటం ప్రారంభించింది. నాకు ఈ సుమాకు తేడా ఏమిటి అని వినిత తనను తాను ప్రశ్నించుకుంది. నా గొంతు ఇంకా నులమలేదు అంతే, కానీ నా ఆత్మను ప్రతిరోజు గొంతు నులిమి చంపేస్తున్నారు. ఆ రాత్రి వినితాకి నిద్ర పట్టలేదు. ఈ మధ్య రతన్ కూడా ఆమెతో మాట్లాడటం లేదు. ఆమెను మానసికంగా కృంగతీయటానికి అతను సైలెంట్ ట్రీట్మెంట్ అనే పాత పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. ఆ తర్వాత ఆ ఉదయం వినిత ఆఫీస్కు వెళ్ళటానికి సిద్ధమవుతుండగా ఆమె సోదరుడు అనురాగ్ నుండి ఫోన్ వచ్చింది. అతని గొంతు వణుకుతుంది. వినిత, అమ్మ ఇక లేదు. రాత్రి సమయంలో అమ్మకు రెండవసారి అటాక్ వచ్చింది. ఫోన్లో ఆమెకు ఏడుపు తప్ప మరేమీ వినిపించటం లేదు. వినిత చేతిలో నుంచి ఫోన్ జారవిడిచి పిచ్చిదానిలా బయటికి పరిగెత్తింది. రతన్ మరియు ఆమె తల్లిదండ్రులు టిఫిన్ చేస్తూ ఉన్నారు. మా అమ్మ ఇక లేదు. రతన్, త్వరగా కారు తీ, మనం వెళ్ళాలి. వినిత గొంతులో తీవ్రమైన బాధ ఉంది. అకస్మాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. దేవుడా, ఎంత ఘోరం జరిగింది అంటూ సావిత్రిదేవి నుదుటిపై చెయ్యి వేసుకొని అంది. రతన్ కుర్చీలో నుంచి లేచి తన గడియారం వైపు చూసి ముఖం చిట్లిస్తూ, వినిత, చాలా ఘోరం జరిగిపోయింది. కానీ ఈరోజు నాకు బోర్డ్ మీటింగ్ ఉంది. అమెరికా నుండి క్లయింట్స్ వస్తున్నారు. నేను అక్కడ ఉండటం చాలా అవసరం. కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపో. నేను మీటింగ్ని ముగించుకొని నేరుగా అక్కడికి వస్తాను అన్నాడు. వినిత కన్నీటి కళ్ళతో తన భర్త వైపు ఆశ్చర్యంగా చూసి, మీటింగా రతన్? ఇక్కడ నా తల్లి చనిపోయింది. నువ్వేమో నన్ను క్యాబ్లో వెళ్ళమని చెబుతున్నావా? అప్పుడే ఆమె మామయ్య మధ్యలో కలగజేసుకొని, అమ్మ కోడలా, రతన్ చెబుతుంది కరెక్ట్. జరగాల్సింది జరిగిపోయింది. రతన్ రావటం వల్ల మీ అమ్మ తిరిగి రాదు. ఈరోజు అతడికి ఆఫీస్లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. దానికి హాజరు కాకపోతే అతడి ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళిపో. మేమందరం మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాం. సావిత్రిదేవి కూడా అంతే. మీ మామయ్య కరెక్ట్గా చెప్పారు. అవును కోడలా, నువ్వు అక్కడ ఎక్కువ రోజులు ఉండకు. నేను ఎక్కువ పని చెయ్యలేను.
వినిత తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఆమె తల్లి చెడిపోయినా ఈ కుటుంబం వారి గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది. ఎవరు ఆమెను ఓదార్చలేదు. వినిత ఏడ్చుకుంటూ క్యాబ్లో తన ఇంటికి చేరుకుంది. ఇంటి బయట జనసమూహం నిలబడి ఉంది. వినిత పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లి మృతదేహంపై పడి కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ప్రతి కళ్ళు చెమ్మగిల్లాయి. అంత్యక్రియలకు బయలుదేరే సమయం వచ్చినప్పుడు ప్రజలు గుసగుసలాడటం ప్రారంభించారు. చూసావా అక్కా? వినిత అత్తమామల ఇంటి నుండి కనీసం ఒక కుక్క కూడా రాలేదు. అవునక్కా. అల్లుడు భుజం ఇవ్వటం సంగతి అటుంచినా కనీసం ముఖం కూడా చూపించలేదు. ఇక ఆమె ఎంత ప్రముఖ జర్నలిస్ట్ అయితే ఏంటి? ఆమె అత్తామామలు ఆమెకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. ఈ గుసగుసలు వినిత చెవుల వరకు చేరుకున్నాయి. ఆ మాటలు వింటుంటే తనకు చెవుల్లో సీసం పోసినట్లుగా అనిపించింది. రతన్ శ్మశాన వాటికకు వచ్చి కొద్దిసేపు మాత్రమే ఉండి ఆఫీసులో చాలా పని ఉంది అని చెప్పి అంత్యక్రియల తర్వాత తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆమె తల్లి చితితో పాటు వినితతో మిగిలిపోయిన ఆమె భ్రమలు, ఆశలు, అత్తామామల పట్ల ఆమెకున్న విశ్వాసం కూడా కాలి బూడిదైపోతున్నాయి. ఆమె తల్లి మరణం తర్వాత 13 రోజులు తన పుట్టింట్లో భారమైన హృదయంతో గడిపింది. 13వ రోజు ఆచారం పూర్తయ్యాక ఆమె వణుకుతున్న అడుగులతో తన సొంత ఇల్లు అనుకునే అత్తగారి ఇంటికి తిరిగి వచ్చింది. ఇన్నాళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక బహుశా తన అత్తగారు తనను కౌగిలించుకుంటారని ఆమె అనుకుంది. తన మామగారు ఆమె తలపై చెయ్యి వేసి, ఏడవకమ్మా, నీకు మేమున్నాం కదా, ఇప్పటి నుంచి మేము నీకు తల్లిదండ్రులం అని అంటారు అనుకుంది. రతన్ కూడా ఆమెను తన ఛాతీకి హత్తుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తాడు అనుకుంటూ ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. వినితాను చూడగానే అత్తగారు టీవీని ఆఫ్ చేసి, కొడలా, త్వరగా స్నానం చేసి బట్టలు మార్చుకో, అందరి కోసం నువ్వు టీ పెట్టి తీసుకొనిరా, నా మోకాళ్ళలో బాగా నొప్పిగా ఉన్నాయి. వినిత నిశ్శబ్దంగా తన గది వైపు వెళ్ళటం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఆమె అత్తగారి గొంతు ఆమెను ఆపివేసింది. అవును వినిత, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ అమ్మగారు అకస్మాత్తుగా చనిపోయారు. మీ అన్నయ్య మీ అమ్మగారి నగలు నీకు ఇచ్చాడా లేదా? చూడు, కూతురిగా నీకు నీ తల్లి నగలలో భాగం ఉంటుంది. నువ్వు బాగా చదువుకున్న తెలివైన అమ్మాయివి. నువ్వు నీ హక్కులను వదులుకోవద్దు. నీ సోదరుడు నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని అంతా నాశనం చెయ్యవచ్చు అంది. వినిత ఇది విని నిశ్చేష్టురాలయ్యింది. వెనక్కి తిరిగి ఆమె తన అత్తగారిని, మామగారిని, రతన్ను చూసింది. వారు మనుషులుగా కాకుండగా నరరూప రాక్షసులుగా ఆమెకు కనిపించారు. ఆమె తల్లి అంత్యక్రియల దుఃఖం ఇంకా సద్దుమణగనే లేదు. వినిత స్నేహితురాలి అప్పు ఇంకా తీర్చాల్సి ఉంది. కానీ వినిత తల్లి నగలు దొరుకుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. సంవత్సరాలుగా వినితాలో లోతుగా పాత పెట్టబడిన ఒక జ్వాల బద్దలయ్యే అంచున ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండగా ఆమె నేరుగా తన గదిలోకి వెళ్ళి తన కబోర్డు తెరిచి సూట్ కేసును బయటకు తీసింది. వాటిలో తన సొంత సంపాదనతో కొనుక్కున్న బట్టలను మాత్రమే ఉంచుకుంది. అరగంట తర్వాత వినిత సూట్ కేసుతో డ్రాయింగ్ రూమ్లోకి వచ్చినప్పుడు రతన్ మరియు ఆమె తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. ఏంటి ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నావు అని రతన్ అడిగాడు. వినిత సూట్ కేస్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని చాలా ప్రశాంతంగా నా ఇంటికి వెళ్తున్నాను అంది. రతన్ ఆమె మాటలు నమ్మలేకపోయాడు. వినిత, నీకు పిచ్చి పట్టిందా? నీ సొంత ఇంట్లో వాళ్ళే నువ్వు వేరొకరి ఆస్తి అని చెప్పి మాకు అప్పగించారు. నీ అన్నయ్య వదిన కూడా నిన్ను ఆ ఇంట్లోకి రానివ్వరు. ఇక్కడే నీ స్థానం. రతన్ ఆమెను లాగుతూ అన్నాడు. వినిత మెల్లగా బాధతో నవ్వింది. రతన్, ఈ ప్రపంచంలో ఇదే అతిపెద్ద అబద్ధం. ఒక అమ్మాయి నుంచి తన ఇంటిని లాక్కోవటానికి ఎంత అందమైన కుట్రను పన్నుతారో. చిన్నప్పటి నుండి పెంచుతారు, కానీ కూతురు వేరొకరి ఆస్తి అని మనకు చెబుతారు. ఆమెకు అప్పగింతలై వెళ్ళినప్పుడు అత్తగారిల్లే ఆమె అసలైన ఇల్లు అంటారు. కానీ ఆమె తన అసలైన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వేరొక ఇంటి నుండి వచ్చిన పరాయి వ్యక్తివి. మా పద్ధతులకు అలవాటు పడాలని చెబుతారు. కానీ నేను ఇక ఈ అల్లకల్లోల వాతావరణంలో ఉండలేను. నువ్వేం వాగుతున్నావు? ఒంటరి ఆడదాన్ని ఈ లోకం బ్రతకనివ్వదు.
ఆడదానికి అసలైన ఇల్లే తన అత్తారిల్లు అవుతుంది అని అత్తగారు కఠినంగా వాదించారు. అత్తయ్య, ఈ లోకం నన్ను ఎలాగో బ్రతకనివ్వటం లేదు. ఇక ఈ ఇంటి విషయానికొస్తే ఇది ఎప్పుడూ నాది కాదు. ఇది ఒక బ్యాంకు లాంటిది. ఇక్కడ నేను ఏ ఆశలు లేకుండగా ప్రతి నెల నా జీతం జమ చేస్తాను. దానికి మీరంతా మేనేజర్లు. ఈ ఇంట్లో నా ఉనికికి, నా భావాలకు విలువ లేదు అని అంటుంటే రతన్ నవ్వుతూ, అమ్మా, తనని వెళ్ళనివ్వు. ఎక్కడికి వెళ్తుంది? 2 రోజుల్లో వాళ్ళ అన్నయ్య, వదిన ఆమెను బయటికి గెంటేశాక తనకు బుద్ధి వస్తుంది. అసలు భర్త లేని భార్యకు విలువ ఉండదు అన్నాడు. నా విలువ నీకు త్వరలోనే తెలుస్తుంది అని చెప్పి వినిత తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయింది. తన స్నేహితురాలి ఇంట్లో కొన్ని రోజులు గడిపిన తర్వాత తను నగరంలోని ఒక ప్రకాశవంతమైన ప్రాంతంలో ఒక చిన్న 1 BHK ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. తన పూర్తి జీతం తన అకౌంట్లో జమ అయినప్పుడు తను తన తల్లి చికిత్స కోసం స్నేహితురాలి దగ్గర తీసుకున్న అప్పును తిరిగి చెల్లించటం ప్రారంభించింది. వినిత వెళ్ళిపోయిన తర్వాత ఆమె భర్త, అత్తామామలు అత్తారిల్లు లేకుండగా తాను ఒంటరిగా ఎంతకాలం జీవిస్తుంది అని అనుకున్నారు. కానీ నెల గడిచినా వినిత తిరిగి రాలేదు. నెల 1వ తేదీన వినిత శాలరీ వారి జాయింట్ అకౌంట్లో జమ కాకపోవటంతో రతన్లో ఆందోళన పెరిగింది. రతన్ జీతం మరియు అతని క్రెడిట్ కార్డులంతా స్నేహితులతో వారాంతపు పార్టీలకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఖర్చయిపోయేవి. ఇప్పటి వరకు ఇంటి రోజువారీ ఖర్చులన్నీ వినిత జీతంతోనే తీరేవి. కానీ ఇప్పుడు రతన్ తన విలాసాలను తగ్గించుకొని రోజువారీ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు అత్తగారి మోకాళ్ళ నొప్పులు భరించలేనంతగా మారిపోయాయి. ఎందుకంటే గంటలు తరబడి వంటగదిలో నిలబడి పనిచేసే ఉచిత పని మనిషి ఇప్పుడు లేకపోవటంతో ఒక పని మనిషిని పెట్టుకున్నారు. రోజు ఎదురయ్యే ఆటంకాలతో విసిగిపోయిన ఆ పని మనిషి కూడా పనిని మానేసింది. రతన్ ఆఫీస్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో అలుముకున్న నిశ్శబ్దం అతని వద్దకు దూసుకొచ్చేది. టేబుల్ మీద ఉన్న దుమ్ము, అతను బయట నుండి తెప్పించుకున్న అనారోగ్యకరమైన ఆహారం చూసి తను డబ్బుతో ఒక పని మనిషిని కొనగలడు కానీ ఇంటి ఇల్లాల్ని కొనలేడు అని రతన్కు నమ్మకం కలిగింది. నిరాశ చెందిన రతన్ వినితాను తిరిగి రప్పించటానికి వైవాహిక హక్కులను కాపాడాలి అని కోరుతూ ఒక లాయర్ను నియమించుకొని లీగల్ నోటీసులు పంపాడు. కానీ వినిత పిరికి మహిళ కాదు. తాను కూడా విడాకుల దావా వేసింది. కోర్టు విచారణ రోజు రానే వచ్చింది. విచారణ ప్రారంభమయ్యింది. రతన్ లాయర్ తన వాదనలను ప్రారంభించాడు. గౌరవనీయ న్యాయమూర్తి గారు, నా క్లయింట్ భార్య ఎటువంటి కారణం లేకుండగా ఇంటిని విడిచి వెళ్ళిపోయింది. నా క్లయింట్ చాలా ఆధునిక భావాలున్న పురుషుడు. అతను తన భార్యకు పని చేసుకోవటానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. కానీ నేటి ఆధునిక మహిళలు స్వాతంత్రం పేరుతో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. వారు వినిత ఇంటికి తిరిగి రావాలని మాత్రమే కోరుకుంటున్నారు. జడ్జి గారు వాదనలు విన్న తర్వాత మన దేశంలో ఒక స్త్రీ చదువుకోవటానికి మరియు స్వాతంత్రంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ఇస్తుంది. ఏ భర్త ఇవ్వడు. అందుకే స్వాతంత్రం ఇచ్చాను అన్నమాట కోర్టు బయటే వదిలి రావాలి. వినిత న్యాయవాది వినిత బ్యాంకు స్టేట్మెంట్ ఫైల్ను జడ్జి ముందు ఉంచాడు. ఇప్పటి వరకు వినిత యొక్క జీతం మొత్తం ఎవరి అకౌంట్కు వెళ్తుందో వివరంగా చెప్పాడు. జడ్జి ముఖం గంభీరంగా మారిపోయింది. ఆయన రతన్ వైపు తదేకంగా చూస్తూ కొన్ని ప్రశ్నలు అడిగాడు. మిస్టర్ రతన్, స్టేట్మెంట్ ప్రకారం నీ భార్య శాలరీ ప్రతి నెల నీ మరియు నీ తండ్రి అకౌంట్లో జమ అవుతుంది. దానితో ఇంటి ఖర్చులను పూర్తి చేస్తున్నారు. మరి ప్రతి నెల నీకొస్తున్న ₹1,00,000 జీతం ఎక్కడికి వెళ్తుంది? రతన్ తడబడుతూ, జడ్జి గారు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో అనగానే మీరు మీ పేరుపై ఆస్తిని కూడగట్టుకుంటున్నారు. కానీ ఇంటిని నడిపే భారాన్ని మీ భార్యపై వేశారు. అలా కాదు జడ్జి గారు, మేమంతా ఒకే కుటుంబం. ఈ నిర్ణయం మేమిద్దరం కలిసే తీసుకున్నాం. న్యాయమూర్తి బల్లపై తన చేతిని బలంగా కొట్టాడు. అబద్ధం చెప్పకు. నువ్వు నీ భార్యను ఒక మనిషిలా కాకుండగా ఏటీఎం మిషన్లా చూశావు. జడ్జి గారు పిలవడంతో వినిత బోన్లోకి వచ్చి ఆఫీస్ మరియు ఇంటి పనుల మధ్య తాను ఎలా నలిగిపోయిందో వివరించింది. తన సంపాదనపై తనకు ఎలాంటి హక్కు లేదు అని చెప్పింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స చేయించటానికి
తన సొంత డబ్బు కోసం ఎలా అడుక్కోవాల్సి వచ్చిందో, కానీ తనకు ఒక్క పైసా కూడా అందలేదు అని చెప్పింది. తన తల్లి అంత్యక్రియల నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె అత్తగారు చనిపోయిన తన తల్లి నగల లెక్క చెప్పమని అడిగారు అంటూ వినిత ఏడవటం మొదలుపెట్టింది. జడ్జి గారు, మీరు చెప్పుకునే ఆధునికత ఇదేనా అని వినిత ఆక్రోశించింది. న్యాయమూర్తి ముఖం ఎర్రబడింది. మిస్టర్ రతన్, చట్టం దృష్టిలో మీరు చేసింది ఆర్థిక మరియు మానసిక వేధింపుగా పరిగణించబడుతుంది. మీరు ఒక మహిళ గౌరవాన్ని దెబ్బతీశారు. మీరు సిగ్గుపడాలి. నిన్ను నువ్వు ఆధునిక పురుషుడిగా చెప్పుకుంటున్నావు. కోర్టు మందలింపు విన్న తర్వాత రతన్ మరియు అతని కుటుంబం మొత్తం అవమానంతో భూమిలో కూరుకుపోయినట్టుగా అనిపించింది. జడ్జి గారి మాటలు పురుషత్వం పేరుతో తాను చేసిన ఘోర పాపం గురించి ఆలోచించేలా రతన్ని బలవంతం చేశాయి. రోజులు గడిచాయి. విడాకుల తుది విచారణ రేపు కోర్టులో జరగాల్సి ఉంది. ఇక విడాకులు ఖరారయ్యాయి. రాత్రి 8 గంటలయ్యింది. రతన్ తన గదిలో చీకట్లో కూర్చొని ఉన్నాడు. ఈరోజు అతనికి తీవ్రమైన అపరాధ భావం కలగటంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. చివరికి అతను తన ఫోన్ తీసుకొని వినిత నెంబర్కు డైల్ చేశాడు. వినిత ఫోన్ లిఫ్ట్ చేసింది. రతన్ గొంతు బాధతో నిండిపోయింది. వినిత, విడాకులు తీసుకునే ముందు నేను నిన్ను చివరిసారిగా కలవాలనుకుంటున్నాను. దయచేసి నిరాకరించవద్దు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత వినిత అతను రావటానికి అనుమతినిచ్చింది. అదే సమయంలో రతన్ ఇంటి నుండి బయలుదేరాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న వినిత ఏదో ఒక చిన్న పాడుబడ్డ ఇంట్లో ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. రతన్ డోర్బెల్ కొట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. ముందు ఉన్న దృశ్యం చూసి అతను నివ్వెరపోయాడు. అతడికి ఎదురుగా నిలబడి ఉన్న వినిత నుదుటిపై సింధూరం లేదు. మెడలో మంగళసూత్రం కూడా లేదు. కానీ ఈరోజు ఆమె మునిపెన్నడు లేనంత అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. రతన్ దృష్టి ఇంటిపై పడగానే అతడు ఆశ్చర్యపోయాడు. అది 1 BHK ఫ్లాట్. అది చాలా అందంగా అలంకరించబడి ఉంది. బాల్కనీలో తాజా మొక్కలు, ఎదురుగా ఉన్న గోడపై తాజా గులాబీల దండతో అలంకరించబడిన వినిత తల్లి యొక్క ఫోటో ఉంది. ఇంట్లో రతన్కు ఒక వింత ప్రశాంతత కలిగింది. తన పెద్ద ఇంట్లో వినితాని కేవలం ఒక ఖైదీలా ఉంచానని అతను గ్రహించాడు. ఈరోజు ఇక్కడ ఈ అద్దె ఇంట్లో వినిత తను ఇష్టానుసారంగా ఒక రాణిలా జీవిస్తుంది. ఆమె ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది. రతన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను అక్కడే గుమ్మం దగ్గర వినిత ముందు మోకాళ్ళపై కూర్చొని, నన్ను క్షమించు వినిత, అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. కానీ నిజం చెప్పాలంటే నువ్వు లేకుండగా నేను లేను. నేను నీ డబ్బునే కాదు, నీ హృదయాన్ని కూడా కోల్పోయాను. ఆ తప్పుకు నాకు సరైన శిక్ష లభించింది. నా మనసు ముక్కలయ్యింది అని రతన్ వేడుకున్నాడు. వినిత అతని కళ్ళల్లోకి చూస్తూ, రతన్, నువ్వు ఈరోజు నన్ను కోల్పోయినందుకు ఏడవట్లేదు. నీ లగ్జరీ జీవితాన్ని దూరం చేసుకున్నందుకు ఏడుస్తున్నావు. ఏమీ అనకుండగా మీ పనులన్నీ చేసే మీ పని మనిషి వెళ్ళిపోయింది. ఆమె మీ అమ్మ తిట్లను భరిస్తూ తన సంపాదనంతా తెచ్చి మీకు ఇచ్చేది. రతన్, ఈరోజు నువ్వు నాకు క్షమాపణ చెప్పటం లేదు. నువ్వు నీ సుఖాన్ని తిరిగి అడుగుతున్నావు. లేదు వినిత, నన్ను నమ్ము. రతన్, నేను నిన్నెలా నమ్మగలను? నాకు నీ గురించి మరియు నీ కుటుంబం గురించి బాగా తెలుసు. ఆ ఇంట్లో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలని మాత్రమే నేను కోరుకున్నాను. కానీ నువ్వు కనీసం దాన్ని కూడా సహించలేకపోయావు. నేను ఈ చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాను, కానీ ఇక్కడ నాకు ఉక్కిరి బిక్కిరిగా అనిపించటం లేదు. ఎందుకంటే ఇక్కడ నీ సొంత కష్టార్జితమైన 2000 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టావని నన్ను ఎవ్వరూ అడగరు. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి అనుకున్నా అది కోర్టులోనే మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళవచ్చు. అలా చెప్పి వినిత అతనికి బయటకు దారి చూపించింది. రతన్ ముఖం మీదే తలుపు మూసేసింది. ఆ మూసిన తలుపు బయట కూర్చొని రతన్ చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. మరుసటి రోజు ఉదయం కోర్టులో జడ్జి విడాకుల పత్రాలపై సంతకం చేయాల్సి ఉంది. జడ్జి ఆ పత్రాలను తీసుకుంటుండగా రతన్ తండ్రి అకస్మాత్తుగా ముందుకు వచ్చి చేతులు జోడించి, జడ్జి గారు, మీరు ఈ పత్రాలపై సంతకం చేసే ముందు దయచేసి నన్ను ఒక విషయం చెప్పనివ్వండి అన్నారు. మామగారు వినిత వైపుకు తిరిగి చేతులు జోడించి, అమ్మ వినిత, మేమందరం చాలా పెద్ద తప్పు చేశాం. మా సొంత సౌలభ్యం కోసం మేము నీకు చాలా బాధ కలిగించాం. కానీ ఆ సమయంలో మా వివేకం మసకబారింది.
దురాశ మా మనసులను ఎంతగా మభ్యపెట్టాయి అంటే నువ్వు కూడా ఒకరి కూతురువేనన్న సంగతి మరిచిపోయాము. నీకు ఒక మనసు ఉంటుందని మరిచిపోయాం. నిన్న రాత్రి రతన్ తిరిగి వచ్చినప్పటి నుండి అతడు పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. అతను నువ్వు లేకుండగా బ్రతకలేడు. నువ్వు లేని మా ఇల్లు శిథిలమైపోయింది. అప్పుడు అత్తగారు ముందుకు వచ్చి, అమ్మా, మా దురుద్దేశాలకు మేము ఘోరమైన శిక్షను అనుభవించాం. వీలైతే దయచేసి మీ ముసలి తల్లిదండ్రులను క్షమించు అంది. రతన్ వినిత వైపు తల వంచి, నువ్వు తిరిగి రావాలని నేను పట్టుబట్టను. వినిత నా సొంత ఇంటి లక్ష్మిని, దాని పరువును నా చేతులతోనే నేను గొంతు నులిమి చంపేశాను. ఈ రోజు నువ్వు ఈ పత్రాలపై సంతకం చేస్తే నేను సంతోషంగా అంగీకరిస్తాను. ఎందుకంటే ఈ శిక్షకు నేను అర్హుడినే. నన్ను క్షమించు అన్నాడు. కోర్టు గది మొత్తం నిశ్చేష్టమయ్యింది. నిన్నటి వరకు ఒక స్త్రీకి ఆమె స్థానాన్ని గుర్తు చేసిన వారే ఇప్పుడు క్షమాపణలు వేడుకుంటున్నారు. న్యాయమూర్తి తన కళ్ళద్దాలు తీసి వినిత వైపు చూస్తూ, ఈరోజు అతను జడ్జిగా కాకుండగా ఒక తండ్రిలా ఆమెకు వివరిస్తూ, వినిత, కోర్టు పని కేవలం శిక్షించటం మాత్రమే కాదు, సమాజానికి అద్దం పట్టటం కూడా. ఈ వ్యక్తులు నీకు చేసింది తరతరాలుగా ఈ సమాజంలో పాతుకుపోయిన, కుళ్ళిపోయిన ఆలోచన విధానం యొక్క ఫలితమే. వాళ్ళతో తిరిగి వెళ్ళమని నేను నిన్ను ఎప్పటికీ బలవంతం చెయ్యను. విడాకులు తీసుకోవటం నీ హక్కు. నువ్వు ఒంటరిగా ఒక అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ రతన్ కన్నీళ్లలో నీకు కొంచెమైనా నిజం కనిపించినా, అతని పశ్చాత్తాపం నిజమైనదేనని నువ్వు నమ్మినా, అప్పుడు మానవత్వం కోసం నువ్వు అతనికి తప్పకుండా ఒక అవకాశం ఇవ్వాలి. వినిత మౌనంగా నిలబడింది. ఆమె హృదయంలో ఒక తీవ్రమైన సంఘర్షణ చెలరేగుతుంది. కానీ రతన్ కళ్ళల్లో పశ్చాత్తాపం కూడా కనిపించింది. ఆ ఇంటిని నాశనం చేయటం తన ఉద్దేశం కాదని వినిత గ్రహించింది. తాను బందీగా ఉన్న పంజరాన్ని పలగొట్టాలని మాత్రమే ఆమె కోరుకుంది. ఇప్పుడు ఆ పంజరం పగిలిపోయింది. వేటగాడు లొంగిపోయాడు. కాబట్టి బహుశా ఒక కొత్త ప్రారంభం చెయ్యవచ్చు అనుకొని వినిత ఒక దీర్ఘ శ్వాసను తీసుకొని కాసేపు ఆలోచించిన తర్వాత, నేను నీకు ఒక అవకాశం ఇస్తాను రతన్, నేను తిరిగి వస్తాను అంది. రతన్ మరియు అతని తల్లిదండ్రుల ముఖాలపై తిరిగి చిరునవ్వులు విరిశాయి. కానీ వినిత తన వేలును పైకెత్తి, నేను ఆ ఇంటికి పని మనిషిగానో ఏటీఎం మిషన్గానో రాను. ఒక మనిషిగా వస్తాను. నేను సంపాదించుకునే డబ్బు మొత్తం నాదే అవుతుంది. బాధ్యతలలో సమానత్వం ఉంటుంది. ఒక స్త్రీగా నేను ఇంటి ఖర్చులను పంచుకోగలిగితే, ఒక పురుషుడిగా మీరు ఇంటి పనులలో నాకు సహాయం చెయ్యవచ్చు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండగా రతన్ కన్నీళ్లతో చిరునవ్వు నవ్వుతూ, వినిత, నీ షరతులన్నీ నేను అంగీకరిస్తున్నాను. ఇకపై ఈ ఇల్లు ముందు నీది, తర్వాతే నాది అన్నాడు. జడ్జి ముఖంలో ప్రకాశవంతమైన చిరునవ్వు కనిపించింది. ఇదే నిజమైన సమానత్వం అంటారు అని జడ్జి గారు అన్నారు. కొన్ని రోజుల తర్వాత వినిత తన సొంత షరతుల మీద ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె అత్తగారు హారతి పళ్ళెంతో గుమ్మం వద్ద ఆమెకు స్వాగతం పలికారు. రోజులు గడిచాయి. ఇంట్లోని వాతావరణం మునుపటిలా ఉక్కిరిబిక్కిరిగా లేదు. రతన్ తన శక్తి మేరకు వినిత పనిలో సహాయం చేయటం ప్రారంభించాడు. ఒక రాత్రి ఆఫీస్ హడావిడి వల్ల వినిత చాలా అలసిపోయింది. ఇంటికి తిరిగి వచ్చి ఆమె ఇలా అనుకుంది, ఈరోజు వంట చేసే ఓపిక నాకు లేదు. బయట నుంచి కర్రీని ఆర్డర్ చేస్తాను. కానీ ఆమె తలుపు తెరవగానే ఆమె అడుగులు ఆగిపోయాయి. డైనింగ్ టేబుల్పై అన్ని సిద్ధంగా ఉన్నాయి. వంటగది నుండి సువాసన గుబాలిస్తుంది. రతన్ ఆప్రాన్ ధరించి పొయ్యి ముందు నిలబడి చివరి పుల్కాను చేసి తీసుకొని వస్తున్నాడు. వినితాను చూసిన అత్తగారు, రా కోడలా, ముందు చేతులు ముఖం కడుక్కొని భోజనం తిను, వేడిగా ఉంది అంది. రతన్ ఒక కుర్చీని బయటికి లాగి నవ్వుతూ అన్నాడు, ఈరోజు నేనే రాత్రి భోజనం వండాను. దయచేసి తిని ఎలా ఉందో చెప్పు. ఈ మాట వినగానే వినిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు ఆమెకు తన ఇంటి వంటగది నుండి వచ్చే మసాలాల వాసన మాత్రమే కాదు, ఒక స్త్రీ ఆకాంక్షించే సమానత్వం, శాంతి కూడా లభించాయి. సంవత్సరాల తరబడి ఊపిరాడక జీవించిన వినితాకి చివరకు తనకంటూ ఒక ఇల్లు దొరికింది. మరి మిత్రులారా, ఇంటికి తిరిగి రావాలనుకున్న వినిత నిర్ణయం సరైనదేనని మీరు అనుకుంటున్నారా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.